దేవుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ డన్ విత్ యూ. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈరోజు చాలామంది ఐఎమ్ డన్, నా వల్ల ఇంక అవ్వదు, నా వల్ల ఇంక కుదరదు, నాకు ఈ భయాలు నేను తట్టుకోలేను, నేను ఎక్కడికైనా పారిపోతాను, నా వల్ల ఈ బ్రతుకోవద్దు, లీవ్ మీ నన్ను వదిలే. యెజబెల్ ఆత్మ వెంటాడుతుంది, యెజబెల్ ఆత్మ పోరాడుతుంది. యెజబెల్ ఆత్మ నీ జీవితాన్ని పాడు చేస్తానికి, నీ కుటుంబాన్ని పాడు చేస్తానికి, నీ బ్రతుకుని పాడు చేస్తానికి, నేను ఒంటరితనంలో ఐసోలేట్ చేసే, నాకు ఎవరొద్దు, పక్కన ఎవరు రావద్దు, నా దాసుడు కూడా రావద్దు, నువ్వు ఇక్కడ ఉండరా, నేను ఒక్కడే పోతాను రా, నాకు ఎవరొద్దు. ఐసోలేషన్, ఆ ఒంటరితనం, ఏకాంతము, భయం, ఆందోళన, ఏమి తలస్తున్నావో తెలియదు, ఏమి చేస్తున్నావో తెలియదు, ఏ పిచ్చిపడి పడతా ఆ పిచ్చి తలంపులు వస్తున్నాయి చేస్తున్నావు. యెజబెల్ ఆత్మ వెంటాడుతుంది. మీకు ఇప్పటికే ఈ సూచనలు ఎక్కడెక్కడ కనబడుతున్నాయంటే ఏం చేయాలంటారేమో. దేవుడు అంటున్నాడు, నా నామంలో మీకు అధికారం ఇచ్చాను, శత్రు బలం అంతటి పైన మీకు అధికారం ఇచ్చాను. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నిజంగా నమ్ముతున్నారు యేసు నామంలో మనకి అధికారం ఉందన్న వారి చేతులు అయితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? నమ్ముతున్నారా? మీ జీవితంలో విడుదల, మీ జీవితంలో జయము, మీ జీవితంలో దైవ చిత్తము, కార్యములు, ఉద్దేశాలు జరగాలంటే ఒకటే, మీరు దేవుడిని సమర్పించుకోవాలి, మీరు అపవాదిని ఎదిరించాలి. మీరు ఎదిరించకుండా దేవుడు ఏమి చేయడు. ఎందుకంటే జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఉంది. చాయిస్.